వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, దానితో పాటుగా గులి తిరిగిన దొంగ గూగూగు వాడు గుడిలోనే దాగేనే గూగూగు అంటారు అన్నమాచార్యులు వారు. అలా వేదిక మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హత కలిగినప్పటికీ, కారణమేమో తెలియదు కానీ వేదిక కింద సభాసదుల మధ్యలో కూర్చుని ఉన్నటువంటి బ్రహ్మశ్రీ బేతవోలు రామబ్రహ్మం గారికి కూడా నేను నమస్కరిస్తూ, ఇవాళ ఈ పురస్కారం అందుకోవడానికి వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, చాలా కాలం తర్వాత వేదిక మీద నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు, చేతులతో అందుకుని ఇంటికి వచ్చేయడమే అనుకున్నాను. కానీ నేను మాట్లాడవలసి వస్తుందని అనుకోలేదు. ఒక్క విషయం మనవి చేస్తాను. ఒక్కొక్కసారి జాతి మొత్తం గర్వించదగిన వ్యక్తులు ఆవిర్భవిస్తూ ఉంటారు. వారు కారణజన్ములు అనే చెప్పవలసి ఉంటుంది. అది కేవలంగా ఒక వ్యక్తి సాధన చేత కానీ, తాను చేసిన పరిశ్రమ చేత కానీ అటువంటి ప్రతిభని సంతరించుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కేవలం అరగంటలో ఒక శతకాన్ని రచించగలగడం అంటే, ఒక శతకాన్ని చెప్పగలగడం అంటే, అది మనుష్య ప్రజ్ఞకి సాధ్యమయ్యే విషయము అని చెప్పడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు.